పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో యాకుత్పురా కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేందర్ యాదవ్ తోటి ఉన్నాము. మోదీ, అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారని హైదరాబాద్లో ఖర్గే అన్నాడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టిరు, ఖర్గే వచ్చిండు. ఈ మాటలేదో ఢిల్లీలో పోయి మాట్లాడు, నరేంద్ర మోడీ ముందర మాట్లాడు, అక్కడ మాట్లాడి చేతకాక ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నావు. ఒకటే చెప్తున్నా, మీరు ఈడ ప్రజలు ఈడ సభ పెట్టింది నరేంద్ర మోడీని, అమిత్ షాని తిట్టడానిక? మీరు ఇక్కడ వచ్చింది ఏంది? మేము కాంగ్రెస్లో కర్ణాటకలో ఏమి ఇది చేసినాము, ఏం అభివృద్ధి చేసినాము, తెలంగాణలో ఏం అభివృద్ధి చేసారు? మీ సీఎంలకు శబ్బాషి ఇవ్వాలి, అటు సీఎంకి శబ్బాషి ఇవ్వాలి. ఆ శబ్బాషి ఇచ్చేది లేదు కాబట్టి ఇట్లాంటి ఒక్కరపు మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏ పథకాలు మీరు ఇచ్చే అక్కడ కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మీరు ఇచ్చిన ఏ పథకాలు మీరు ఇచ్చేయలేదు. ఇంకా సెక్యులర్ వర్డ్ అని మీరు ఏదైతే వాడుతున్నారో ఆ సెక్యులర్ వర్డ్తోనే దేశం వెనుకపోతుంది మేము అంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మీరు ఏ విధంగా ఉన్నదాన్ని లేని దాన్ని కల్పించి మీరు చెప్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని ముందర గౌరవించేది భారతీయ జనతా పార్టీ. గతంలో ఉన్న రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు మీ హయాంలో మీ కాంగ్రెస్ మీ ఇందిరాగాంధీ హయాంలో మరి ఎమర్జెన్సీ పీరియడ్లో మరి రాజ్యాంగాన్ని తుంగలోకి మేము అన్నని అడుగుతున్నా. కాబట్టి అరే మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ సమయం ప్రకారంగా ఏదో ఆ టైంకి మాట్లాడతారు. కానీ ఈరోజు తెలంగాణలో అభివృద్ధి నోచుకుందా? ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిరా? ఏ ఒక్క నాయకుడైనా మీరు ప్రజలు పోయి చెప్పగలుగుతారా? దమ్ముంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ అసెంబ్లీలో తిరిగి ప్రజల మధ్యలో వెళ్ళి మేము ఇది చేసామని చెప్పండి. తరిమి కొడతారు మీరు. అందుకోసమే మీరు సిటీలో బతుకుతారు, మీరు ఎవరు గ్రామాలకు పోతలేరు. బీజేపీ పార్టీ హైదరాబాద్కు మాత్రమే పరిమితమైంది, గ్రామాల్లో అంతగా లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులతోటి, మండల అధ్యక్షులతోటి, జిల్లా అధ్యక్షులతోటి కార్యక్రమం నిర్వహించుకుందని వార్తలు వస్తున్నాయి. రేపు ఎలక్షన్స్ పెట్టండి. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాము, దమ్ము ఉంటే వారం రోజులు ఎలక్షన్స్ పెట్టండి. మీరు కోర్టు మొట్టకాయలు వేసినా కూడా ఇంతవరకు కళ్ళు తెరుచుకుంటలేరు. ఎలక్షన్లో పోవడానికి దమ్ము ధైర్యం లేదు. మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. బూత్ స్థాయి దగ్గర నుంచి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు గ్రామంలో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధుల వల్లనే. మళ్ళీ ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మరి ఇంతవరకు ఏమైనా రిబ్బన్లు కట్ చేసి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమీ లేదు. అరే రేషన్ కార్డు ఇవ్వనా బాబు అంటే, పెన్షన్లు ఇవ్వనా బాబు అంటే ఇస్తలేరు. రైతులకి కష్టపడి ఏదో అరాకొర కొంతమందికి ఇచ్చారు. మేము దేశవ్యాప్తంగా రైతులకు ఇచ్చాల్సిన ఏదైతే రైతు బంధు ఏదో మేము ఇచ్చినాము. మరి మీరు ఎక్కడయ్యా? మరి మేము ఏదైతే మరి ఆరోగ్య బీమా కోసము ఆయుష్మాన్ భారత్ మేము ఇచ్చినాము, తెలంగాణలో ఎందుకు పెట్టాలి? ఇస్తే క్రెడిట్ మాకు వస్తుందన్నా. మళ్ళీ మీరు రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు? ఇచ్చే బియ్యం మేమే ఇస్తున్నాం కదా, కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు? అరే చేతకాని ఈ ప్రభుత్వము. మేము ఒకటే చెప్తున్నాము, ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ప్రజల కోసము మీరు ఏం చేస్తున్నారని మీరు క్లారిటీ చెప్పండి. నిన్న సభలో మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు చెప్పకుండా చేత కాకుండా బీజేపీని తిట్టడానికే కూర్చున్నారా అని నేను అడుగుతున్నాను. మరోవైపు మీ కొత్తగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక డమ్మీ క్యాండిడేట్ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్కి ఏ మాత్రం హక్కు లేదు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడానికి. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులు ఎన్నుకోవటం అనేది మా ప్రక్రియ. అది మా కేంద్రంలో ఉన్న నాయకులు, మా అధిష్టానము నిర్ణయిస్తుంది. వీరిచ్చే ప్రకారంగా మీ లెక్క మేము మూటలు మోసుకుపోయి కేంద్రంలో ఇచ్చి మళ్ళీ మూటలు అప్పచెప్పుకొని మరి నెలకి ఇంత పంపిస్తామని తెలంగాణ ట్యాక్స్ ఏ విధంగా పంపించుకొని నీ కుర్చీని కాపాడుకుంటున్నావో, ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ విధంగా కాపాడుకోవడం ప్రయత్నిస్తున్నాడో అటువంటి రాజకీయం బీజేపీలో ఉండదు. బీజేపీలో చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ నాయకత్వం బూత్ స్థాయి నుంచి పనిచేసిన నాయకులని పై స్థాయిలో కూర్చోపెట్టే బాధ్యత అది భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అట్లాగే పక్కన పార్టీ నుంచి వచ్చి లేదా సడన్గా కింది నుంచి మీదకి వచ్చినోడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కాదు. దినదిన అభివృద్ధి అయిన కార్యకర్తలకి, ఇటువంటి కార్యకర్తలకి అవకాశం ఇస్తుందని అటువంటి నాయకుడే రామచంద్రరావు. ఏబీపీ అట్లాగే బీజేవైము మళ్ళీ ఆయన ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీగా ఇది చేసినాడు. మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీగా చేసినాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పనిచేసిన వ్యక్తి రామచంద్రరావు, సీనియర్ నాయకుడు. 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి మీకు ఇస్తే మీకేం కడుపు నొప్పి? మా ఇష్టం. మా భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడికైనా మేము ఇచ్చుకుంటాం. మీరెవరయ్యా? ముందర మీ పార్టీ సంగతి చూసుకోండి. మీ
ప్రభుత్వం గురించి చూసుకోండి. మీకు భయం పుట్టే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పొద్దున్న లేసే మా గురించి చెప్పమెందుకు? మీ కార్యకర్తల గురించి, మీ నాయకుల గురించి ఆలోచించండి.